తీసుకోండి చెప్పులు, శాండిల్స్. అరే స్టాచ్యూ ఎక్కడికి వెళ్ళిపోయింది? సోదరా, ఇవాళ పని తక్కువ అనిపిస్తుంది ఎందుకు? అరే స్టాచ్యూ ఎక్కడికి వెళ్ళిపోయింది? నాగ్పూర్ ఈ రోజు షాక్ గురైంది. పెద్ద పెద్ద విగ్రహాలు చాలా ఆశ్చర్యకరంగా మాయమవుతున్నాయి. ఎలా? ఎందుకు? ఎవరి దగ్గర ఎటువంటి సమాచారం లేదు. ఏం జరుగుతుంది నగరంలో? డిటెక్టివ్ మేహుల్ ఈ కేసుని సాల్వ్ చేయగలరా? మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. నేను కదా డబుల్ సమోసా చీజ్ తోటి ఆర్డర్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. లాజిక్ చాలా షార్ప్ అయిపోతుంది చీజ్ తోటి. ఆలియా, నా లాజిక్ అనేది సమోసా కాదు, ప్రశ్నల్ని పెంచుతుంది. ఓహో సార్, సమోసా బాంబ్ ని అబార్ట్ చేయండి. కొత్త కేసు వచ్చేసింది. లాజిక్ కాలింగ్. డియర్ డిటెక్టివ్ మేహుల్, నాగ్పూర్ సిటీ మ్యూజియంలో 1-2 టన్నుల బ్రాంజ్ టైగర్ స్టాచ్యూ రాత్రికి రాత్రే మాయమైంది. ఎటువంటి విధ్వంసం కానీ బాడీ ప్రింట్స్ కానీ లేవు. టైర్ మార్క్స్ కూడా లేవు. సీసీటీవీ ఒక ఫ్రేమ్ లో స్టాచ్యూ ఉంది, కానీ తర్వాత ఫ్రేమ్ లో కేవలం ఖాళీ ఉంది అని మ్యూజియం అధికారి చెప్పారు. ఇది ఎలా జరుగుతుంది? మ్యాజిక్? ఈ ఇంపాసిబుల్ రాబరీ వెనక ఉన్న లాజిక్ ని వెతకండి. డిటెక్టివ్ ఐక్యూ సొసైటీ. సార్, 2 టన్స్ స్టాచ్యూ కదా, ఎలాగా తీసుకెళ్ళి ఉంటాడు? క్రేన్, రాకెట్, ఏలియన్స్? ఒకవేళ మ్యాజిక్ లాగా అనిపిస్తే అంటే అర్థం మెకానిక్స్ తో నిండి ఉంది. లాజికల్ ఆర్మీ ఎపిసోడ్ 6 స్టార్టింగ్ ఇంపాసిబుల్ తో అయ్యింది. పదండి తెలుసుకుందాం స్టాచ్యూ ఎలా మాయమవుతుంది కదలకుండా. సార్, స్టాచ్యూ మాయమైందంటే నా బ్రేక్ఫాస్ట్ కూడా మాయమైపోవచ్చు. ఎందుకైనా మంచిది, నా బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తాను. సామాన్యమైన దొంగతనం కాదు, ఇది చూస్తే ఏదో మాయలా అనిపిస్తోంది. సార్, మా బాస్ మ్యాజిక్ ని కాదు లాజిక్ ని బిలీవ్ చేస్తారు, ఇంకా బ్రేక్ఫాస్ట్ ని కూడా. స్టాచ్యూ మాయమైంది కానీ క్లూ లేదు. లాజికల్ ఆర్మీ స్టాచ్యూ మాయమవడం ఫ్రేమ్ 3లో కనిపిస్తోంది, కానీ అసలైన క్లూ ఫ్రేమ్ 2లో ఉంది. షాడో సైజ్ ఎప్పుడు చిన్నదవుతుందంటే ఆబ్జెక్ట్ సైజ్ చిన్నదైనప్పుడు. స్టాట్యూ మొదట స్ట్రింక్ అయింది, తర్వాత మాయమైంది. ఓ దేవుడా, ఎవరో విగ్రహాన్ని చిన్నది చేశారా? సార్, నా ప్లేట్ షాడో కూడా చిన్నదైతే మరి సమోసా కూడా చిన్నదవుతుంది. చాలా పెద్ద ప్రాబ్లం కదా ఇది. ఏదో గ్యాడ్జెట్ ఉపయోగించబడింది, సైజ్ మ్యానిపులేషన్ది. సార్, ఈ స్మెల్ కాలిపోయిన ప్లాస్టిక్ లాగా ఉంది. డిటెక్టివ్, ఎవరైనా మిషన్ సహాయంతో ఇంత పెద్ద స్టాట్యూని చిన్నది ఎలా చేయగలరు? ఇది సైంటిస్ట్ పని అనిపిస్తోంది. సార్, ఒక సైంటిస్ట్ మనకి తెలుసు, అతని ఇన్వెన్షన్స్ చాలా యునిక్ గా ఉంటాయి. సైంటిస్ట్ బుల్బులయ్యా. సార్, అతను ఏమైనా చేసుంటే అతను దాన్ని మర్చిపోయి ఉంటాడు కూడాను. పద బుల్బులే ల్యాబ్ కి. సైంటిస్ట్ తన ల్యాబ్ వరకు చేరుకోవడానికి ఒక పజిల్ రూపొందించారు. మరి మీరు చెప్పగలుగుతారా ఏ దారి సైంటిస్ట్ ల్యాబ్ వరకు వెళ్తుంది అని? ఈ దారి వెళ్తుంది, మరి ఈ రకంగా. మేహుల్ ఇంకా ఆలియా ఆ దారి తీసుకుంటారు, ఇంకా సైంటిస్ట్ ల్యాబ్ వరకు చేరుకుంటారు. ఈసారి సైంటిస్ట్ ల్యాబ్ యొక్క తలుపు ఒక డిజిటల్ పాస్వర్డ్ తో లాక్ చేసి ఉంచారు. ఐ ఫర్గాట్ ద రైట్ కోడ్, కానీ నాకు గుర్తుంది, కోడ్ తిరగబడింది. సార్, ఉల్టా అంటే వెనకాల నుంచా? లాజికల్ ఆర్మీ 2583ని తిరగదిప్పితే ఏమవుతుంది? ఆన్సర్ ఏంటంటే 3852. ఎలా ఉన్నారు సైంటిస్ట్? ఏం లేదు, కొద్దిగా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను. పొద్దున టూత్ పేస్ట్ ప్లేస్ లో ఒక గ్లూ పెట్టాను. పొద్దుటి నుంచి నోరు తెరిచే పనిలో ఉన్నాను. సరే, మీరిద్దరు ఎలా వచ్చారు? ఏదైనా కొత్త కేసా? ఏదైనా లాజిక్ పజిల్? ఏదైనా లడ్డు? సైంటిస్ట్, మ్యూజియం లో ఉన్న టైగర్ స్టాచ్యూ మాయమైపోయింది. ఏంటి, టైగర్ పారిపోయిందా? ఆగు, టైగర్ స్టాట్యూనా లేక అసలైన టైగరా? స్టాట్యూ. సైంటిస్ట్, స్టాచ్యూని ఎవరో ష్రింక్ చేశారు. ష్రింక్ 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 ష్రింక్. ఆగు, నాకు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది?
నాకేం గుర్తొచ్చిందంటే నాకేదో గుర్తు రావాల్సింది, కానీ ఏం గుర్తుకు రావాలి అదే మర్చిపోయాను. సైంటిస్ట్ మీరేమన్నా ఇన్వెన్షన్ చేశారా? ఎందులో అయితే సైజ్ చిన్నగా అయిపోతుందో? ఈ క్యారెట్ ని ఇక్కడ ఎవరు పెట్టారు? నేను క్యారెట్ ఎప్పుడు తింటాను? ఒక్క నిమిషం, క్యారెట్ చూసి నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే క్యారెట్ తో నాకు ఏమీ గుర్తు రాదని. సైంటిస్ట్ ఆగు, నా బుర్రలో బల్బ్ వెలిగింది. నేను ఒక శక్తివంతమైన బీమ్ తయారు చేశా. ఏం పేరది? పేరేంటంటే ష్రింక్ బీమ్ ఎంకే. ఏం నెంబర్ అది? AMK1, AMK2, AMK7. నేను జీవితంలో కౌంటింగ్ మర్చిపోతున్నాను. సైంటిస్ట్ బ్లూ ప్రింట్స్ చూపించు. బ్లూ ప్రింట్స్, నేను వాటిని జాగ్రత్తగా మంచి ప్లేస్ లో పెట్టాను. నేను వాటిని మర్చిపోకుండా. ఓ నో, నేను వాటిని సేఫ్ ప్లేస్ లోనే దాచాను. అంటే ఆ ప్లేస్ నేను మర్చిపోయాను. అంటే ఎవరో బ్లూ ప్రింట్ తీసుకెళ్ళినట్టున్నారు. ఆలియా, చూస్తున్నావా? ఏంటి సార్? నాకు అర్థమైంది. లోకర్ ఎక్కడుంది? లాజికల్ ఆర్మీ మీకు తెలిసిందా ఎక్కడుందని? అక్కడ చూడండి, గోడ మీద ఆ ప్లేస్ లో మల్టిపుల్ ఫింగర్ ప్రింట్స్. అక్కడికి సైంటిస్ట్ ఫింగర్ ప్రింట్స్ ఎందుకు వస్తాయి అంటే అక్కడ ఏదో ఉంది, దాన్ని సైంటిస్ట్ ప్రెస్ చేస్తారు. दो हाथी न प्लास्टिक मेहुल सर फैंटास्टिक. సైంటిస్ట్ ల్యాబ్ లోకి ఎవరైనా వచ్చారా? నిన్న ఒక విజిటర్ వచ్చాడు. సైన్స్ స్టూడెంట్ అని చెప్పాడు. నోట్స్ కూడా తీసుకున్నాడు. స్మార్ట్, సస్పిషియస్లీ స్మార్ట్. లాజికల్ ఆర్మీ పజిల్ టైం. ఇతని ఫుట్ ప్రింట్ చాలా విచిత్రంగా ఉంది. ఒక ఫుట్ అవుట్ లైన్ నార్మల్, రెండో ఫుట్ కింద ట్రయాంగిల్ షేప్ ఉంది. ఇది షూస్ యొక్క ప్యాటర్న్ కాదు. లాజికల్ ఆర్మీ, ట్రయాంగిల్ షేప్ యొక్క అర్థం ఏమై ఉంటుంది? ఎవరు ఇలాంటి ఫుట్ ప్రింట్ వేస్తారు? ట్రయాంగిల్ షేప్ ఒక ట్రైపాడ్ లెగ్ ది. ఇది ఒక మనిషి ఫుట్ ప్రింట్ కాదు, ఒక ట్రైపాడ్ యొక్క ఫుట్ ప్రింట్. ఇంకా నా బ్లూ ప్రింట్ల దగ్గర ట్రైపాడ్ స్టాండ్ కూడా ఉంది. అది కూడా మాయమైంది. అంటే కల్ప్రిట్ దగ్గర ట్రైపాడ్ ఉందన్నమాట. ఎలాంటి ట్రైపాడ్ అంటే అందులో గ్యాడ్జెట్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ష్రింక్ బీమ్ ని స్టేబుల్ గా ఉంచడానికి ట్రైపాడ్ ఉపయోగించుండొచ్చు. ప్రతి క్రైమ్ సీన్ ఒక స్టోరీ చెప్తుంది. కేవలం జాగ్రత్తగా వినండి. కాలిబ్రేషన్, స్టేబుల్. వెళ్ళిపోయింది. నేను రీల్ చేస్తున్నాను, స్టాట్యూ రీల్ లో కూడా పోయింది. వన్ మోర్ డన్. మ్యూజియం వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఇంకా నేను ఎప్పుడు వీటిని చాలా పెద్దదిగా చేసి పంపిస్తాను. నేను నాగ్పూర్ లోనే చాలా రిచెస్ట్ జీనియస్ అవుతాను. స్టాట్యూ నెంబర్ 3 పర్ఫెక్ట్. కేవలం ఇంకొక నిమిషం. ఇంకా నాగ్పూర్ లో అత్యంత విలువైన మెటల్స్ నా దగ్గరే. ఎస్, మిషన్ రెడీ. పర్ఫెక్ట్. ఈసారి ఎవరూ ఆపలేరు. సార్ స్టాచ్యూ హాఫ్ కి అయిపోయింది. బీమ్ ఇప్పుడు కూడా యాక్టివ్ గా ఉంది. ఇంకా కల్ప్రిట్ కూడా ఇక్కడే ఇక్కడ ఉంది. బ్యాటరీ లో. అంతే, ఈ మెషిన్ ఇప్పుడు ఆగిపోతుంది. డిటెక్టివ్ మైహుల్ ఇంత తొందరగా ఎలా చేరుకున్నాడు? చల్లటి ఐస్ క్రీమ్, వేడి గడ్డి, ఇంకా కింద పడిపోయిన స్క్రూ అన్నీ చెప్తున్నాయి. సరే, ఈసారి ష్రింక్ చేసేవాడు నన్ను టార్గెట్ చేస్తే చిన్న ఆలియా అయిపోతాను. బ్యాటరీ లో. లాజికల్ ఆర్మీ, బీమ్ డివైస్ వేడెక్కుతోంది. ఇంకా ఎప్పుడైనా ఏదైనా ఓవర్ హీట్ అయితే మరి దాన్ని ఆపడానికి కేవలం ఒక్క పద్ధతే ఉంటుంది. సార్ మీరు దాన్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. సరిగ్గా చెప్పావు. సార్ అతను మిమ్మల్ని చిన్నగా చేసేద్దాం అనుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడు 2 నిమిషాలు లేట్గా వచ్చేవాడివి. ఇవాళ ఇంత తొందరగా ఎలా వచ్చావు? సార్ బ్రిడ్జ్ పాతది, ఇంకా కదులుతోంది. నేను లోపలికి వెళ్తే నా టిఫిన్ తప్పకుండా పడిపోతుంది. బ్రిడ్జ్ పాతది కావచ్చు, కానీ లాజిక్ పాతది కాదు.
సార్ ఇదేదో పక్షులకి వేలాగా ఉంది, ఎలా వెళ్తాం మనము? లాజికల్ ఆర్మీ, థీఫ్ ఇప్పుడే ఇటువైపు నుంచి వెళ్తున్నాడు. ఇంకా అతను సేవ్ బీమ్స్ మాత్రం ఉపయోగించుంటాడు. మరి మీరు చెప్పగలుగుతారా సేవ్ బీమ్స్ ఏమై ఉంటాయని? ఫ్రెష్ ఫుట్ ప్రింట్స్ అంటే ఈ దారే సేఫ్. వస్తావా మేహుల్? పడిపోతావా? సార్ ఫ్రిడ్జ్ యొక్క రైలింగ్ చిన్నగా అయిపోయింది, నేను గాల్లో తేలిపోతా. డోంట్ లుక్ డౌన్, జస్ట్ క్లూస్ ని చూస్తుండు. నాట్ నౌ కొద్దిసేపు వెళ్ళిపోతాను. స్టాప్, బీమ్ ఓవర్ హీట్ అవుతోంది. మిషన్ బ్లాస్ట్ అవుతుంది. ఇది విరిగిపోయింది. ఇప్పుడు నేను ఎలా? సార్ డివైస్ పొగేస్తోంది. సార్ ఇంకా ముందుకెళ్తే బ్రిడ్జ్ అయిపోతుంది. ఇక్కడున్న మనిషి ఒక్క అడుగు వెనక్కేసాడంటే వెనకాల నీళ్ళల్లోకి పూర్తిగా డౌన్లోడ్. ఆగండి, కేవలం ఒక్క అడుగు దూరం. నేను మీ ఇద్దరిని చిన్నవాళ్ళగా చేస్తాను. లాజికల్ ఆర్మీ, పజిల్ టైం. థీఫ్ అనుకుంటున్నాడు మమ్మల్ని చిన్నవాళ్ళగా చేయాలని. ఒకవేళ అతను కోపంలో బ్రిడ్జిని చిన్నదిగా చేస్తే అప్పుడు ఏమవుతుంది? నాకు భయం వేయడం లేదు. నేను కేవలం స్టాచ్యూస్ ని షింక్ చేస్తాను, ఇంకా పారిపోతాను. సార్ ఇదేదో పక్కా ఫైర్ వర్క్ లాగా అయ్యేటట్టుంది. ఫిజిక్స్ యొక్క సింపుల్ రూల్, బీమ్ ఎక్కడ తగులుతుందో అక్కడ నుంచి రివర్స్ కూడా వెళ్తుంది. నా మెషిన్. కేర్ఫుల్, పడిపోయావంటే పర్మనెంట్ గా ష్రింక్ అయిపోతావు. పద, ఇక నేను జైల్లో స్ట్రింక్ చేద్దాం. కేస్ సాల్వ్. డిటెక్టివ్ మేహుల్ ఇంకా రాక్స్.